హలో అండి, అందరికీ నమస్కారం. కిరణ్ మామ్ డైలీ వ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మనం చాలా స్పెషల్ రుచిగా ఉండే హెల్తీ ఫ్రై చేసుకుందామండి. దొండకాయ పెసరమొలకల ఫ్రై. అందులో కూడా కొబ్బరి అలాగే నువ్వులు మసాలా వేసి మరింత రుచికరంగా తయారు చేసుకుందామండి. ఇంకా రెసిపీకి కావాల్సినవి ఏంటో చూద్దాము. ముందుగా దీనికి నేను శుభ్రంగా వాష్ చేసుకున్న దొండకాయలని సన్నగా ముక్కలు తరుక్కున్నానండి. దొండకాయలు అనేవి త్వరగా వేగవు కదా, కాబట్టి సన్నగా ముక్కలు తరుక్కుంటే త్వరగా వేగిపోతాయి. ఇంకా అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. ఇంకా మసాలా ప్రిపరేషన్ కోసం వేరుశనగలు, పచ్చిశనగపప్పు, అలాగే కొబ్బరి, అదేవిధంగా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చండి, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి, నువ్వులు, ఇంకా అదేవిధంగా ధనియాలు, జీలకర్ర తీసుకున్నానండి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కాస్త నీళ్లు పోసుకొని, అలాగే మనం స్టీమ్ చేసుకునే ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ పెట్టుకొని అందులోని మనం తీసుకున్న ఈ దొండకాయ ముక్కలు, స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన పెసర మొలకల్ని వేసేసి స్టీమ్ చేసుకున్నానండి. దీనివలన మనకి టైం సేవ్ అవుతుంది. ఇంకా అదేవిధంగా ఆయిల్ కూడా తక్కువగా మనం యూస్ చేయవచ్చండి రెసిపీకి. దీనిని మనం ఒక 10 నిమిషాలు కనుక స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే చక్కగా మనకి స్టీమ్ అయిపోతుందండి. ఇంకా అదేవిధంగా ఈలోగా మసాలాలు తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను మందంగా ఉన్న ఒక పాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోని మనం తీసుకున్న వేరుశనగలు 2 స్పూన్లు, అలాగే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, అలాగే నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా అదేవిధంగా మనం తీసుకున్న అన్ని దినుసుల్ని కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అలా చేసుకున్న పౌడర్ని మనం ఈ ఫ్రైలోకి ఉపయోగించుకుంటామండి. దీనివల్ల మనకి స్పెషల్ టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. ఎందువల్లంటే మనకి తీసుకున్న కొబ్బరి అలాగే నువ్వుల్లో కూడా కొబ్బరిలో హెల్తీ ఫ్యాట్స్ అనేవి ఉంటాయండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా నువ్వుల్లోని కాల్షియం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు కదా. ఈ రెసిపీని ఎర్లీ మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలి అన్నా, లేదా వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళతో పాటు తీసుకువెళ్ళాలి అనుకున్న చిన్న టిప్ అండి. ముందు రోజు ఈవినింగే మనం ఈ దొండకాయల్ని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అదేవిధంగా మనం తయారు చేసుకున్న ఈ మసాలాని ముందు రోజే డ్రై రోస్ట్ చేసేసుకొని చక్కగా పౌడర్ కింద మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే కేవలం ఈ రెసిపీలోకి మాత్రమే కాదండి, మిగిలిన ఏ రెసిపీస్, ఫ్రై రెసిపీస్ ఏ వేటికైనా సరే మనం చక్కగా ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చండి. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. అయితే ఇందులో మనం కొబ్బరి అనేది వాడాం కాబట్టి వారానికన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అది కొంచెం చూసుకొని మనం తక్కువలో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇడ్లీ పాత్రలో మనం ఉడకబెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు, ఇంకా అదేవిధంగా పెసర మొలకలు కూడా 2 ఉడికిపోయాయండి. వాటిని తీసి పక్కన పెట్టేయాలి. అయితే మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకున్నట్లయితే మనం దాంతో ఈ ఫ్రై తయారు చేసినప్పుడు వెంటనే వేడివేడిగా ఉన్న వాటిని మూకుళ్ళలో మనం వేసి ఫ్రై చేసుకుంటాం కదండి. దానివలన టైం సేవ్ అవుతుంది. అదేవిధంగా త్వరగా రెసిపీ అనేది కూడా కంప్లీట్ అయిపోతుందండి. గ్యాస్ కూడా మనకి ఆదా అవుతుందన్నమాట. బాటమ్ దళసరిగా ఉన్న పాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీనివలన ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి, అలాగే ఆయిల్ తక్కువ వేసుకున్నా సరే కింద మాడిపోయే ప్రమాదం ఉండదండి. ఇప్పుడు పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అలాగే ఉప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఉల్లిపాయల్ని బాగా ఎర్రగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి. కలర్ మారితే చాలు, అంటే కాస్త ఉల్లిపాయలు అనేవి మెత్తబడితే చాలండి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత మనం ఏవైతే దొండకాయ ముక్కలు అలాగే పెసర మొలకల్ని ఉడికించుకున్నాం కదండి, వాటిని వీటిలో వేసేసుకోవాలి. ఈ పాన్లో వేసేసుకొని వాటిని కూడా మగ్గనివ్వాలి. అయితే ఇవన్నీ వేగడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి. చాలా తక్కువ టైంలోనే మనకి త్వరగా వేగిపోతాయి అన్నీ కూడాను. మనం దొండకాయల్ని వేపుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకునే కన్నా ఇలా ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టైం సేవ్ అవుతుందండి. అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. అదేవిధంగా త్వరగా మనకి వర్కింగ్ ఉమెన్స్కి అలాగే చిల్డ్రన్కి బాక్స్ పెట్టేటప్పుడు కూడా ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుందండి. మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే త్వరగా అయిపోతుందండి మనకి ఫ్రై అనేది కూడాను. దొండకాయ బాగా మగ్గిన తర్వాత కారం, ఇంకా తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం ముందుగా తయారు చేసుకున్న ఈ మసాలా పౌడర్ని, అంటే కొబ్బరి నువ్వుల మసాలా పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని మనం యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకొని, అంటే మొత్తం పౌడర్ అంతా నాకు అవ్వలేదండి, దొండకాయలను బట్టి చూసుకొని వేసుకున్నాను నేను.
ఎందువల్లంటే మరీ ఎక్కువ వేసినట్లయితే పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా మనం వేసుకున్న దొండకాయలను బట్టి మనం ఈ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు సరిపడినంత, అంటే మనం ముందుగా ఉప్పు యాడ్ చేసుకున్నాము, అయితే మళ్ళీ ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ సరిపోకపోతే సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. మూత ఓపెన్ చేసి కాస్త కొత్తిమీరతోని గార్నిష్ చేసుకున్నట్లయితే టేస్టీగా ఉండే దొండకాయ పెసరమొలకల ఫ్రై తయారైపోయిందండి. ఇందులో మనం వాడిన నువ్వులు కొబ్బరి మసాలా వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లవంగాలు దాల్చిన చెక్క పొడి కానీ వాడలేదు కాబట్టి ఎవరికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రావండి. ఇంకైతే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.